మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందమ్మా? వీరికి 14, 11 అదేవిధంగా 7, 2 అంటే రాజపూజ్య అవమానాలు ఆదావ్యాలు 14, 11 అలాగే 2, 7. అయితే వీరి యొక్క విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల్లో కొంత అస్వతంత్ర భావనలు, అదేవిధంగా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం మొదలైన విషయాలు, కుటుంబ వాతావరణం, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వీటన్నిటి మధ్య కూడా కొంత అస్వతంత్ర భావనతో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి స్టార్టింగ్లో ఒక 2-3 నెలలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి విజయ అవకాశాలకి అధిక శాతం మనం చెప్పొచ్చు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎలాంటి ఘర్షణలున్నా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే గురుడు ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడో, కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఆలోచనలు సఫలీకృతం అవుతాయి, విజయవంతంగా ఆలోచిస్తారు, ఆశించిన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ, ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ, అలాగే ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ ఆశించిన విషయాల్లో విజయాన్ని పొందడానికి అన్ని విధాలా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, పుణ్యబలం పెంచుకోవడం అవి అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన లాభాలు కొంతవరకైనా సరే వీళ్ళు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే అందిన లాభాన్ని అందినంత వరకు వీళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వ్యక్తిత్వం, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత మార్పులు మొదలైనవన్నీ ఏర్పడడం అనేది వీళ్ళ దాంట్లో ఉంటుంది. అలాగే గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి ప్రతిఫలం లభించడం అనేవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గురుడు కర్కాటకం వదిలి సింహరాశిలోకి వెళ్ళిన సమయంలో కూడా వీళ్ళకి శత్రు రోగ రుణాల మీద వీళ్ళకి ఆధిపత్యంతో ముందుకు పెడతారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరంగా మంచి అభివృద్ధి, అంటే ఆ వృత్తిపరంగా కూడా వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఏదైనా కుటుంబంలో పెట్టుకుందామా అనుకున్న విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రదేశాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. మాట విలువ పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, కుటుంబ విలువలు, ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడం, మాట విలువలతో పాటు ఆశించిన విషయాల్లో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు చాలా వరకు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి వాళ్ళు చేస్తారు. కానీ శనీశ్వరుడు ఎప్పుడైతే జన్మంలోకి రావడం అనేది ఉందో వీళ్ళకి ఏలినాటి శని అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలోనూ కొంత బద్ధకంతో పోస్ట్పోన్ చేయడం కానీ, ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు లాంటివి ఉండడం కానీ, ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది వ్యాయామం, ప్రాణాయామాల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే ఆరోగ్య శ్రద్ధ అనేది కావాలి. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోబుట్టువులతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సాంఘిక సంబంధాలు బాగుంటాయి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఉన్న చివరికి విజయం వచ్చే వరకు వీళ్ళు కృషి చేస్తారు. ఈ రాహుకేతువుల విషయం తీసుకుంటే మాత్రం అనవసరమైన వ్యయాలకి, అలాగే ఆరోగ్య సంబంధమైన చికాకులకి, అనవసరమైన ప్రయాణాలకి అవకాశం అనే దానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా రోగనిరోధక శక్తి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే డిసెంబర్ దాటిన తర్వాత ఈ రాహుకేతువుల విషయంలో లాభంలోకి, పంచమంలోకి రావడం జరుగుతుందో ఈ సమయంలో లాభదాయకమైన ఆలోచనలు రావడం, ఆర్థిక విషయాలు, కానీ ఆశ పెట్టి మోసం చేసే వ్యక్తులు ఎదురు అయ్యే అవకాశం ఉంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మానసిక అనారోగ్యాన్ని అధిగమించాలి. డిప్రెషన్ మొదలైన వాటికి లోను కాకుండా, ఒత్తిడి గురి కాకుండా వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు మాత్రం ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించి, రాహుకేతులకు సంబంధించి తగిన విధంగా శ్లోకాలు లాంటివి చేసుకోవడం, లేకపోతే అదేవిధంగా దేవాలయ సందర్శన, విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, అలాగే హనుమంతుడి ఆరాధన కూడా చాలా విశేష ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలని వాళ్ళు అధిగమిస్తూ ముందుకెడతారు.